జమ్మూ కాశ్మీర్ పహల్గాంలోని పర్యాటకుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని వారిపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామంలోని యువత ఆధ్వర్యంలో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు। ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ పలు ప్రాంతాల నుండి కాశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిని ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్యని విచారం వ్యక్తం చేశారు। ఉగ్రవాదుల చర్యను ఖండించారు। భారతదేశం వైపు కన్నెత్తి చూడటానికే వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు ఉండాలని తెలిపారు। కాశ్మీర్లో పహల్గాంలో మన టెర్రరిస్టుల దుశ్చర్య వల్ల మన భారతదేశ పౌరులు 25 మంది చనిపోవడం జరిగింది। దీన్ని ఖండిస్తూ ఈరోజు దొంతాపూర్ యువత ఆధ్వర్యంలో అఖిలపక్ష అన్ని పార్టీలు కలిసి వారికి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది। ఇట్టి టెర్రరిజం అనేది నశించాలని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఇది టెర్రరిజంలో నశించడం కొరకు అన్ని పార్టీలు అఖిలపక్షం కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకొని పాకిస్తానీ ద్వంద్వపరంగా ఆంక్షలు విధించాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది। దానికి పార్టీలకు అతీతంగా అందరూ దేశ పౌరులందరూ సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ టెర్రరిజం అంతం కొరకు యువత కూడా ముందుకు రావాలని మరొకసారి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు గత 2 రోజుల క్రితం మన భారతదేశంలో అత్యంత సుందరమైనటువంటి ప్రాంతంగా మనం చెప్పుకునే కాశ్మీర్లో పహల్గామ్ అనే ప్రాంతంలో ఉగ్రవాదుల చేతిలో 26 మంది భారతీయులు ఉగ్రదాడిలో వారి ప్రాణాలు కోల్పోయారు। ఏమీ తెలియనటువంటి అమాయకులు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిద్దామని చెప్పి అతని ఈ బిజీ లైఫ్లో అట్లా ప్రకృతిలో ఆస్వాదిద్దామని చెప్పి వెళ్ళినటువంటి ఏమి తెలియని అమాయక జంటలు వాళ్ళకి అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా వాళ్ళు ఉగ్రవాదుల ఆర్మీ వాళ్ళని అర్థం కాకుండా వారికి వచ్చి వారిని ఉగ్రదాడిలో అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాని క్షణంలో అంతా ఒక అరగంట లోపల 26 మందిని కూర్చొని మతపరమైనటువంటి విద్వేషాలు మన భారతదేశంలో రెచ్చగొట్టే విధంగా వాళ్ళు చేస్తూ మత దాడులకు ఇదంతా దీనికి ఒక పూర్తి సన్నద్ధతో వారు ఉగ్రదాడులు అన్నీ జరుగుతున్నాయి। ఎందుకంటే భారతదేశంలో మత విద్వేషాలు రేకెత్తించే విధంగానే వారి ప్రణాళికలు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది। దీన్ని మనం పూర్తి స్థాయిలో భారతీయులందరూ అన్ని మతస్థులు ఏకదాటిగా దీన్ని ఖండిస్తున్నారు। ఎందుకంటే మత విద్వేషాలే మన భారతదేశం అంతా ఒక ఐక్యతగా ఉండే లౌకిక దేశం కాబట్టి ఇందులో మనకు మతాల పరంగానే చిచ్చు పెట్టి మనల్ని విభజించి పాలించే విధంగా నడుస్తుంది వ్యవస్థ। కాబట్టి యువత కానీ భారతదేశ పౌరులు కానీ అందరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు। ఖచ్చితంగా మనం ఉగ్రవాదాన్ని అణచివేసే విధంగా మన ప్రణాళికలు కానీ మన ముందు చూపు కానీ మన ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం దరిదాపుల్లోకి నానియకుండా మనం ప్రయత్నం చేయాలి। అలాగే ఈ పాకిస్తాన్ మన ఉగ్రవాదానికి ప్రపంచంలో ఉగ్రవాదానికి కేంద్ర బిందుగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఈరోజు మన నరేంద్ర మోడీ గారు సింధు జలాల ద్వారా కానీ వారికి దౌత్యపరమైనటువంటి ఆంక్షలు విధించారు। పాకిస్తాన్ అనేది మన భారతదేశం యుద్ధం ప్రకటిస్తే 1 or 2 days లో కంప్లీట్ నేలమట్టం అయిపోతుంది। కానీ యుద్ధమే తదుపరి కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై చాలా సీరియస్గా ఉన్నది। కాబట్టి ప్రజలందరూ ఈ మతపరమైన ద్వేషాలు రెచ్చగొట్టుకోపోయే విధంగా హిందూ ముస్లిం అని విభేదాలు రాకుండా ఐక్యతగా ఉండి ఇటువంటి దాడులను నిరసిస్తూ ఎల్లవేళలా ఐక్యతను ప్రదర్శించాలని కోరుకుంటూ జై హింద్। జై హింద్। దాడి అనేది చాలా బాధాకరమైన విషయం।
ఎందుకంటే మనుషులుగా జీవించాలనేది ఒక దేశాలుగా ఒక రాష్ట్రాలుగా బతుకుతున్నాం తప్ప ఇలా మతాలు కులాలు లౌకికత్వం సమానత్వం అనేది ఏది లేకుండా మనుషులుగా జీవించాలి. కాకపోతే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలి, కానీ అక్కడున్న వాళ్ళు కూడా ప్రజలే పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా ఉగ్రవాద సంస్థలను నిరోధించేలా అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు కూలీలు ఉంటారు, రైతులు ఉంటారు, అందరూ ఉంటారు. ఇటువంటి దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు కూడా ఖచ్చితంగా యుద్ధమే అనేది ఒక నినాదం కత్తరు. అయినప్పటికీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని నిరోధించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి మా దొంతాపూర్ గ్రామ యువత కావచ్చు, లేకుంటే అనేకమైన కుల మతాలకు అతీతంగా ఈరోజు మేము మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా వాళ్ళ మీద ఉగ్రవాదులను అణిచివేసే విధంగా భారతదేశం కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అన్ని దేశాలు కూడా ఉగ్రవాదాన్ని నిరోధించే విధంగా కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. 2 రోజుల క్రితం జరిగిన కాశ్మీర్లోని పుల్వామా అటాక్లో ఉగ్రవాదులు చేసిన దాడిలో మన భారతీయులు 28 మంది దాదాపు చనిపోవడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే కేంద్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని ఇంతకుముందు జరిగిన పుల్వామా అటాకు విధంగానే వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ విధించేలాగా మేము చేసేలాగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం వారి పాకిస్తాన్ విజలను రద్దు చేసి పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. జై హింద్.